అన్న ఇంత జరిగింది, మళ్ళీ వాళ్ళు దాడి చేస్తారనే నమ్మకం అంటే అందరిలో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు చేతబడి చేస్తారు అంటూ కూడా చాలా సార్లు అనేక సార్లు వీళ్ళ మీద దాడి చేయడం మూలంగానే వాళ్ళు సీసీ కెమెరా పెట్టుకోవడం జరిగింది. ఆ కెమెరా మూలంగానే ఇదంతా కూడా ఈ ఫుటేజ్ రికార్డ్ అయ్యి బయటకు వచ్చిందని చెప్పొచ్చు. ఒకవేళ కనుక ఆ ఫుటేజ్ కనుక లేకపోయి ఉంటే ఈ రోజు శ్వేత వచ్చేదా అని ఒక ప్రశ్న కూడా ఉందని చెప్పొచ్చు. అన్న మళ్ళీ దాడి చేసే ప్రయత్నం ఉంది కాబట్టి మరి పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు? వాళ్ళ మీద ఏమైనా లెటర్ రాయించుకున్నారు? జీవితాంతం జైలే ఉండాలి మేడం. ఇటువంటి వాళ్ళకు మళ్ళీ బయటికి వస్తే మళ్ళీ ఏదో ఒకటి చేస్తారు, మనల్ని చంపేస్తారు కూడా. భయం ఉంది మేడం. ఎప్పటికీ ప్రాణభయం ఉంది వాళ్ళ వల్ల. బాబుకైనా మా ఫ్యామిలీకైనా అందరికీ ప్రాణభయం ఉంది. కొట్టిన దానికి ఎవరు పోలీసు వాళ్ళు వాళ్ళ సెక్షన్ల ప్రకారం వాళ్ళు ఎంతవరకు వేయాలి అంతవరకు అయితే చేయాలి. కంపల్సరీ కఠినంగా దూరంగా ఎన్ని సెక్షన్లు లేవో అన్ని సెక్షన్ల వరకు ఇవాళనే వేయాలి. వాళ్ళకి జైలుకి అయితే పంపించాలి, రిమాండ్కి అయితే జైలుకి పంపించాలి, బయటకు వెళ్ళకుండా వేయాలి. అన్న నిన్న అసలు ఏం జరిగింది అంటే పోలీసులు వాళ్ళని తీసుకొని రావడం జరిగింది. అది కూడా ఒక ఇద్దరిని తీసుకొని వచ్చారు అక్కడికి, ఎటువంటి విషయం కూడా చెప్పకుండా. లాస్ట్ కి 10 గంటల సమయంలో శ్వేతని తీసుకొని వచ్చారు. అక్కడికి తీసుకొచ్చాక అసలు ఏం జరిగింది ఏంటి? పోలీసు ముఖ్యంగా చెప్పేది ఏమంటే మీడియా మిత్రులకు అందరికీ మీరు ఇంతవరకు మీ ప్రోత్సాహం ఉంటే ఈ కథ ఇంతవరకు వచ్చింది. దానివల్ల మీ అందరికీ మా కుటుంబ సభ్యులందరికీ తరఫున మీకు ధన్యవాదాలు చెప్తున్నామమ్మా, ప్రత్యేక కృతజ్ఞతలు. నిన్న సాయంత్రం వరకు అయితే రాత్రి 9:30 వరకు అయితే మేము ఇట్లా అనుకోకుండా ఈ సంఘటనల వల్ల ఇద్దరు పోలీసు వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఒకరిని తీసుకొని వచ్చారు. వచ్చినాక లాస్ట్లో ఒక పాపనైతే చూసిండు, మా తమ్ముడైతే పాపను చూసిండు. చూసి పాప ఇటు పోకుండా అటుపోయింది ఏడుస్తుంటే అటుపోయింది చూస్తుంటే పాపను పిలిచిండు. పిలిస్తే పాప పోలీసుల వాళ్ళకి పోయింది. లోపలికి వెళ్ళాక సిఎస్ఆర్ ముందర నాకు భర్తనే కావాలని అడగడం వల్ల మా కోటి పాప ఇట్లా మారలేదు, పాప భర్త వైపు చూస్తుంది అని మంచిగా ఉంది పాప. కానీ మా హెల్త్ పరంగా పాప చాలా కాదు. ఇంతకు ముందు శ్వేత మీద అనేక సార్లు అంటే వీళ్ళు ప్రేమలో ఉన్నప్పుడు 4-5 సార్లు తన మీద దాడి చేయడం జరిగింది. నోట్లో యాసిడ్ పోసారు అంటూ తనని కొట్టారు, చిత్రహింసలు చేశారు అంటూ కూడా నిన్న ప్రవీణ్ మన బిగ్ టీవీలో చెప్పడం జరిగింది. ఆ తండ్రి కేవలం అంటే డబ్బు సరిగ్గా ఆర్థికంగా సరిగ్గా లేని వ్యక్తులతో నువ్వు ప్రేమిస్తావా అంటూ కూడా తనని ఎంత హింసించాడు అనేది కూడా నిన్న ప్రవీణ్ తన మాటల్లో చెప్పడం జరిగింది. అంటే అప్పుడే అలా చేశారంటే మళ్ళీ తనకి ప్రాణ భయం ఎందుకు ఉండదు అనేది మాత్రం మనకు తెలుస్తుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఒకసారి ప్రవీణ్ తో ఒక ప్రశ్న అడుగుదాం. అన్న నిన్న వాళ్ళతో మాట్లాడారా? వాళ్ళ పేరెంట్స్ తో ఏమన్నా మాట్లాడి? ఏం మాట్లాడలే మేడం. మీరేం మాట్లాడలేదు? వారిని వేరే దగ్గరికి తీసుకెళ్ళినారు పోలీసు వాళ్ళు. మా భార్యని వేరే దగ్గరికి తీసుకొచ్చారు. అంటే మీరు పోలీసులతో మాట్లాడినప్పుడు అసలు పోలీసులు ఏమన్నారు? ఎలాంటి శిక్ష చేస్తారు? చెప్పలే మేడం, ఏం చెప్పలేరు. మార్నింగ్ చెప్తా అని చెప్పారు. మార్నింగ్ చెప్తా. అంటే ఇప్పుడు మీరు శ్వేతని కలిసినప్పుడు అసలు తను ఎక్కడ ఉంది, తనతో ఏం మాట్లాడారు వాళ్ళ తల్లిదండ్రులు, శ్వేత తల్లిదండ్రులు? ఎందుకంటే మీరు మాకు నిన్న కూడా చెప్పడం జరిగింది, శ్వేతను అనేక సార్లు ఇబ్బంది పెట్టారు, నన్ను ప్రేమించింది అని, నన్ను పెళ్లి చేసుకుంది అని కూడా. మరి నిన్న అసలు ఏం జరిగింది? తన మీద ఏమైనా దాడి చేశారు? ఎందుకంటే నలుగురు ఉన్నప్పుడే తన మీద అంత దాడి చేశారంటే మరి ఎవరు లేనప్పుడు తన మీద దాడి చేశారా, చేసుకున్నా అడిగారా? చేసినారంట మేడం, చేసినారంట. తర్వాత మార్నింగ్ చేసినారంట, కొట్టినారంట. తర్వాత ఏం కొట్టారు. తనకి ట్రీట్మెంట్ కూడా ఆర్బీసీ హాస్పిటల్లో తీసుకెళ్లారు, ట్రీట్మెంట్ ఇచ్చారు, అదంతా ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత శ్వేతని బ్రెయిన్ వాష్ చేశారు. అంటే ప్రవీణ్ ని వదిలేసినా ఇంకొక పెళ్లి చేస్తాను, ధనిక కుటుంబానికి ఇస్తాను, నీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటాను అంటూ కూడా దాడి చేశారని కూడా చెప్పారు. అది వాస్తవమేనా? వాస్తవం మేడం, చెప్పినారు. కానీ మా భార్య నేనే కావాలని వచ్చింది మేడం, నాతోటి అయితే వచ్చింది. అంటే ఏమన్నారంట తల్లిదండ్రులు? ఏమన్నారు అంటే తండ్రి ఒక్కడేనా, దానిలో తల్లి పాత్ర కూడా ఉందా? తండ్రి ఒక్కడే. తండ్రి వాళ్ళ మేనత్త వాళ్ళ అన్నలు కూడా బిహేవ్ చేశారు అన్నట్లు? వాళ్ళ మామ వాళ్ళు చేశారు. కొట్టారు బాగా. కొట్టారు. అంటే అన్న మనం నలుగురు ఉంటేనే తనని అంత పైశాచికంగా అంత హింసించారు, మరి ఎవ్వరు లేనప్పుడు రూమ్ లోకి తీసుకెళ్లి ఎలా అసలు అది ఊహించుకోవడానికి భయంకరంగా ఉందని చెప్పారు. తను ఎలా ఫేస్ చేసిందన్న? అంటే మీరు అడిగినప్పుడు తను ఏం చెప్పింది? ఏం చెప్పాలి మేడం, ఏడ్చింది మేడం.
అంతే తర్వాత చెప్తాను చెప్పేసి. అన్న ఎక్కడైనా సరే ఫ్యామిలీ అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీ సైడ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అంటే అబ్బాయి తరపున కూడా ఆ సపోర్టివ్ అనేది చాలా తక్కువ ఉంటుందని చెప్పొచ్చు. కానీ నిన్న అంటే ఎప్పుడైతే మీరు ప్రేమించుకున్నారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీ తల్లిదండ్రుల సపోర్ట్ చాలా వరకు ఉంది. ఏం చెప్తారు? అందరికీ థ్యాంక్ యూ. అంతేనా? అంటే ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ మనం నిన్నటి నుంచి కూడా ప్రవీణ్ గారి ఫేస్ లో ఇప్పుడు ఆ స్మైల్ చూస్తున్నాం అని చెప్పొచ్చు. సో మీ ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు. మరి శ్వేతకు ఒక్కసారి ఏం చెప్తారు చివరిగా? శ్వేత లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటా మేడం. ఒక్కసారి ప్రపోజ్ చేసేయండి, అయిపోద్ది అందరి సమక్షంలో. థ్యాంక్ యూ. ఒక్కసారి చేసేయండి, తను కూడా ఆనందపడుతుంది కదా. బాగాలేదు మేడం. సో చూడొచ్చు వాళ్ళు మాత్రం శ్వేత అలాగే వాళ్ళిద్దరు కూడా ఇప్పుడే ఆ ఫేస్ స్మైల్ అనేది మనకి ఇద్దరిలో కూడా కనిపిస్తుంది. తన కళ్ళల్లో ఆనందం కూడా కనిపిస్తుంది అని చెప్పొచ్చు. కుటుంబ సభ్యులు కూడా అందరూ కూడా ఎంతగానో ఆనందంగా ఉన్నారు. ఒకసారిగా ఈ వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అంటే శ్వేత తన భర్త దగ్గరికి వెళ్ళిపోయింది అన్న వార్త ప్రతి ఒక్కరికి కూడా ఆనందంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ చూశాక తన తండ్రి తీసుకువెళ్లి శ్వేతను ఏమన్నా చేశాడేమో, అసలు బ్రతికే ఉందా అనే వార్తను కూడా మనం ఆ ప్రవీణ్ నోట్లో నుంచి విన్నామంటే ప్రతి ఒక్కరికి కూడా ఒకే ప్రశ్న వచ్చిందని చెప్పొచ్చు. తీసుకెళ్లేమన్నా అంటే తండ్రి మాట వినట్లేదు అని చెప్పి ఏమన్నా చేసిందా అనే ప్రశ్న మాత్రం అందరిలో ఉంది. కానీ ఈ రోజు మాత్రం వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఇలాగే ఎప్పటికీ ఉండాలనేది కూడా మనం కోరుకుందాం. అఖిల, మొత్తంగా చూసుకున్నట్టయితే ఇరు కుటుంబ సభ్యులను కూడా పిలిపించి పోలీస్ స్టేషన్ లో ఒక ఇద్దరికి కూడా కౌన్సిలింగ్ అయితే ఇచ్చారు, వారికి వీరికి కూడా. సో ఫైనల్ గా వారి కుటుంబం నుంచి వీరికి ఏమీ హామీ లేకుండా ఉండేందుకు ఒక వాంగ్మూలం కానీ అసలు ఇద్దరికి పోలీసులు ఫైనల్ గా ఏం చెప్పారు? ఎస్ అఖిల, దీనికి సంబంధించి పోలీసులు ఇరు కుటుంబాలకి సంబంధించి కూడా పిలిచి వీళ్ళకి వార్నింగ్ కూడా ఇవ్వటం జరిగింది. అంటే మీరు ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళని కాంటాక్ట్ చేసే పరిస్థితి అంటే కలవాలని కానీ లేకపోతే వాళ్ళకి కోపానికి గురి చేసేలాగా ఎటువంటి మాటలు కూడా మాట్లాడొద్దు అంటూ కూడా ప్రవీణ్ తల్లిదండ్రులకి చెప్పారు. ముఖ్యంగా శ్వేత తల్లిదండ్రులకి మాత్రం మీరు అమ్మాయి జోలికి వెళ్ళొద్దు అంటూ కూడా ఒక లెటర్ రాసుకున్నారు. అలాగే ఈ ఘటనకి సంబంధించి ఎందుకంటే పెళ్ళైపోయిన తర్వాత వేరొకరి భార్య కాబట్టి ఆ భార్యని ఇలా అంత దారుణంగా ఆ విజువల్స్ లో మనం చూడొచ్చు. కొట్టటము, రక్తం, శ్వేతకి నోట్లో నుంచి రక్తం వస్తున్నా కూడా అసలు వదలకుండా ఒక గొడ్డుని, ఒక ఆవుని తీసుకెళ్లినట్టుగా లేకపోతే ఒక గొడ్డుని తీసుకెళ్లినట్టుగా కాలు చేతులు కట్టేసి తీసుకువెళ్ళాడు అంటే అతను మనస్తత్వం ఎలా ఉందనేది కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి గతంలో ఇలాంటి అంటే మళ్ళీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటివి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కఠినంగా శిక్షించాలి. అలాగే పోలీస్ స్టేషన్ లో కూడా వీళ్ళు కంప్లైంట్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుందని చెప్పొచ్చు. మరి ఈ రోజు కోర్టుకు వెళ్ళబోతున్నారు. మరి ఏం జరుగుతుందనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పొచ్చు. అఖిల, ఏదైతే ఎట్టకేలకైతే శ్వేతాని తన భర్త ప్రవీణ్ ఇంటికైతే పంపించారు. దీంతో అటు ప్రవీణ్ కుటుంబ సభ్యులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫ్యూచర్ లో కూడా ఫర్దర్ గా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు, ఆ శ్వేత కుటుంబ సభ్యుల నుంచి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు, ప్రాణహాని ఉండకూడదు అనేది కూడా ఈ రోజు అయితే కోర్టుకి వెళ్ళబోతున్నారు. కోర్టుకు వెళ్ళి కూడా ఒకటి లెటర్ అయితే తీసుకుపోతున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మరొకసారి వీరు అధికారికంగా కూడా పెళ్లి చేసుకుంటారంటూ కూడా ఇప్పుడే కుటుంబ సభ్యులైతే బిగ్ టీవీతో చెప్పడం జరిగింది.